బాధ్యతలు తీసుకొని నడిపిన కరీంనగర్ జిల్లా బ్యాంక్ని ఇవాళ భారతదేశంలోనే అగ్రగామి బ్యాంక్గా, ఇండియాలో గత 9 సంవత్సరాల నుంచి నంబర్ 1 బ్యాంక్గా తీర్చిదిద్దిన ఘనత నాది, మా పాలక వర్గాలది, మా సిబ్బంది అనే మాట కూడా తెలియజేస్తూ, నాతో పాటు సోదరులు కామారెడ్డి జిల్లా వాస్తవ్యులు రాజారం సొసైటీ అధ్యక్షులు నల్లవెల్లి అశోక్ గారు, సోదరిమణి మంజులారెడ్డి గారు ఇటీవల కాలం వరకు మహబూబ్ నగర్ జిల్లా బ్యాంక్ పాలకవర్గ సభ్యులుగా పనిచేశారు. అదేవిధంగా సోదరులు భూమిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు, కానీ సమయం ట్రాఫిక్ మూలంగా ఇక్కడికి చేరుకునే వరకు సమయం అవుద్ది. మీ అందరినీ ఇంకా ఎక్కువసేపు వెయిట్ ఉద్దేశంగా మేము విషయం మీకు విన్నవించాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిగా 19/12/2025 నాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 597 ద్వారా కారణాలు ఏమీ లేకుండా చెప్పకుండా ఆనాడు పనిచేస్తున్న పాలక వర్గాలను రద్దు చేసి పాలనాధికారులను నియామకం చేయడం జరిగింది. దానిపైన మేము కోర్టుకు, గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు 9/1/2026 నాడు ఈ జీవోకు వ్యతిరేకంగా ఈ జీవోను సస్పెండ్ చేస్తూ తిరిగి ఈ పాలక వర్గాలను యథావిధిగా సహకార సంఘాల పర్యవేక్షణ చేయడానికి వీళ్ళను తిరిగి వాళ్ళను మళ్ళీ పనిలో పెట్టాలి అని హైకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ సుదీర్ఘ కాలం 4 నెలల పాటు ప్రభుత్వం ఈ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ని అక్కడనే పక్కన పెడితే మొన్న ఈ మధ్య కాలంలో 3 రోజుల క్రితం 27 నాడు ఏదైతే హియరింగ్ ఉన్నానో 28 నాడు వాదన, గవర్నమెంట్ ప్లీడర్ వాదన విన్నాక నిన్న ఎందుకంటే కేవలం ఒక కేసు కాదు, దాదాపు 300 పైన సొసైటీలు, 330 సొసైటీలు కోర్టును ఆశ్రయించినాయి. ఇందులో సహకార రంగంలో రాజకీయం కూడా ఉండదు. అన్ని పార్టీల వారు, సహకార సంఘాలు సభ్యుల చేత స్థాపించబడ్డ సంఘాలు, సభ్యులు వారి సౌకర్యార్థం పాలక వర్గాలను ఎన్నుకొని అన్ని వారి కార్యక్రమాలకు వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా పాలక వర్గాలను ఎన్నుకుంటారు. కాబట్టి ఇందులో రైతులు ఉంటారు, ఇతరులు ఉంటారు, అనేక వ్యవహారాలు చేసే మత్స్యకారులు ఉంటారు, లేబర్ కాంట్రాక్టర్లు ఉంటారు, ఇతర సంఘాల సభ్యులందరూ కూడా దీంట్లో ఉంటారు. వారు అన్ని పార్టీలకు చెందిన వారు ఉంటారు, లేకుంటే ఏ పార్టీకితో పని లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేసి వాళ్ళకి ఇష్టం ఉన్న పార్టీకి ఓటు వేయడం, తదుపరి మళ్ళీ యథావిధిగా వాళ్ళ కార్యకలాపాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి కేవలం వారి సౌకర్యార్థం ఏదైతే ఈ సంఘాలు ఏవైతే ఆనాడు స్థాపించుకోబడ్డాయో ఈ పాలక వర్గాలను ఒక రకంగా, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందులో ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ పాలక వర్గాలను అట్లాగే నడుపుతూ మిగతా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా తీసివేస్తే దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ నియామకం చేసుకోవడం జరిగింది. చివరకు 19/12 నాడు అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళను ఇతరులందరినీ కూడా తొలగించబడం జరిగింది. కోర్టు నిన్న తీర్పు, మేము హైకోర్టు వారికి, గౌరవ హైకోర్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సహకార సంఘాల ద్వారా, మా సభ్యుల ద్వారా ఇవాళ దాదాపు 908 సంఘాల్లో దాదాపు 30 లక్షల రైతు సోదరులు మా సభ్యులు, 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. యాక్టివ్గా డబ్బులు తీసుకునే వాళ్ళు దాదాపు 13 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 10,000 కోట్ల వ్యాపారం సంఘాల ద్వారా ఇవాళ తెలంగాణలో రైతాంగానికి, ఇతరులకు సంఘాల ద్వారా ఆర్థికంగా వారికి సపోర్ట్ దొరుకుతూ ఉన్నది.
సభ్యులకు ఎటువంటి విఘాతం జరగకూడదు, సభ్యులందరికీ సేవలు అందించడానికి పాలక వర్గాలు ఉండాలి అనే ఒక ఆలోచనతో నిన్న ఏదైతే వారు తీర్పు చెప్పడం జరిగిందో, పాలనా అధికారులను తొలగిస్తూ యథావిధిగా మొన్నటి వరకు ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి వాటికి బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పడం జరిగింది. దీనికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక పోతే సంఘాలు అనేటి నేను ఇంతకుముందు చెప్పినట్టు సభ్యుల సౌకర్యార్థం వారి కష్ట నష్టాలు వాళ్ళ విషయాలన్నిట్లో వాళ్లకు చేదోడుగా వాదోడుగా ఉండాలనే ఆలోచనతోని స్వయం ప్రతిపత్తితో నడిచే ఈ సంఘాలు. ప్రభుత్వం ఇందులో ఒక రూపాయి కూడా ఇందులో ఉండదు. సభ్యులు షేర్ క్యాపిటల్ కట్టి వాళ్ళ షేర్ క్యాపిటల్తోనే ఈ సంఘాలు ముందుకు సాగుతాయి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు. అందుకని కోర్టు దీన్ని గౌరవించి ఇవాళ స్పెషల్ ఆఫీసర్లను నియామకం ఏదైతే చేసిందో తీసివేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ను ఎప్పుడు నియామకం చేస్తారు? ఎక్కడనైతే అవకతవకలు జరిగినాయో, లేకుంటే ఏ రకమైన ఏదైతే దురుద్దేశంతో ఒకే పక్షానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఇంకోటి చేస్తూ ఉన్నారో, అటువంటప్పుడు సహకార సంఘాల పాలక వర్గాన్ని పక్కన పెట్టి పాలనాధికారి వస్తాడు తప్ప మామూలుగా పాలనాధికారి రావడానికి ఆస్కారమే లేదు. అయితే ఎన్నికలన్నా జరపాలి, లేకుంటే ఉన్న పాలక వర్గాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటున్నా పోవాలి. అయితే నిన్నటి తీర్పు ఆ రకంగా కోర్టు ద్వారా రావడం చాలా సంతోషకరం. నేను ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. పదవుల కోసం ఇవాళ ఎవరు కూడా ఉన్న 900 మంది అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎవరం కూడా మేము పదవుల కోసం ఈ పాకలాడట్లేదు. సంఘం వ్యవహారం చక్కదిద్దటానికి, సంఘం బాగా నడవాలంటే పాలక వర్గం అనేది సంఘం ఎన్నుకున్న పాలక వర్గాలు ఉండాలి. కాబట్టి మా పీరియడ్ అయిపోతే ఎన్నికలు జరపండి, కొత్త పాలక వర్గాలు ఎవరైనా రానియండి. ఏ పార్టీ అనేది పార్టీ ఇంతకుముందే చెప్పినట్టు పార్టీలతో ప్రమేయమే లేదు, అందరూ సభ్యులు ఉంటారు. నేను ఇంతకుముందే చెప్పిన, నేను 21 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా చేసిన అంటే ఏ ఒక్కరో సపోర్ట్ చేస్తే నేను అన్ని సంవత్సరాలు చేయలేను. అందరూ కలిసి నేను చేస్తున్న పనితీరు, మా పాలక వర్గం నడిచిన తీరు ఇవాళ యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తయారైందంటే అందరి సహకారం. ఆడున్న పాలక వర్గాల్లో అన్ని పార్టీల వారు కూడా ఉండేవారు. రాజకీయంగా మేమేదో ఒక పార్టీ పక్కన లీన్ అయి ఉన్నా సహకారానికి వచ్చేసరికి సహకారంలో ఎటువంటి రాజకీయ రంగులు పులుమకుండా అందరినీ ఒకేలాగా చూసి నడిచింది కాబట్టే ఇలా అంత పెద్ద ఎత్తున ఇలా వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు భారతదేశంలోనే ఇవాళ నీతి ఆయోగ్ నుండి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మోడల్ ఏదైతే ఉన్నదో ఇలా గౌరవ అమిత్ షా గారు ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి సహకార మంత్రిత్వ శాఖను స్థాపించి ఆయనే దీనికి మంత్రిగా ఉండి తెలంగాణలో సహకార వ్యవస్థ నడుస్తున్న తీరు దీన్ని గమనించి దేశవ్యాప్తంగా ఈ మోడల్ను మనం అనుకరించాలి, దీన్ని అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని వారు మాట చెప్పడం కూడా తెలంగాణ సహకారవాదులుగా మా అందరికి కూడా చాలా గర్వంగా ఉందనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక విషయాల్లో రోల్ మోడల్గా కంప్యూటరీకరణ కానీ, ఇవాళ ఉద్యోగ భద్రత కానీ, దేశంలో ఎక్కడ కూడా సహకార రంగంలో ఒక నిర్దిష్టమైన హెచ్ఆర్ పాలసీ లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే అది ఉంది. దీన్ని కూడా ఇప్పుడు భారతదేశం అంతటా కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యక్రమాల్లో ముందుగా ఉండి, ఉదాహరణకు నేను ఒక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కరీంనగర్ జిల్లాలో 6 సంఘాలు 6 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్లు పెడతా ఉన్నాయి. పిఎం కుసుమ్ను ఆసరాగా తీసుకొని 6 సొసైటీలు ఇవాళ ఒక్కొక్క మెగావాట్ అంటే 6 మెగావాట్
సోలార్ పవర్ ప్లాంట్ పెడతా ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్లను కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లను ఒప్పించి 75,000 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేసి ఎఫ్సిఐతో లింక్ చేసి అన్ని సంఘాలు దాంట్లో భాగస్వాములను చేసి ఏ ఒక్క సంఘం కాకుండా కరీంనగర్లో ఉన్న సంఘాలన్నింటినీ కూడా పార్ట్నర్స్గా చేసి కన్సార్టియం చేసి వీళ్ళందరికీ కూడా దీని ద్వారా ప్రయోజనం జరిగే విధంగా చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా నడవాలి సహకార వ్యవస్థ అనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం, అంటే ఆడ బీజేపీ ప్రభుత్వం ఉన్న మనం చేస్తున్న పనిని ప్రశంసించి పనిచేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ కొందరు శక్తులు కొంతమంది, మరి నేను ఎవరు అనేది నేను చెప్పలేను, కానీ ముందుకు సాగే ఈ సహకార వ్యవస్థను మళ్ళీ వెనక్కి లాగే పరిస్థితులు ఏర్పడతా ఉన్న సందర్భంలో మేమందరం కూడా కోర్టును ఆశ్రయించవలసిన అవసరం వచ్చింది. కోర్టు బ్రహ్మాండంగా తీర్పిచ్చింది. కాబట్టి మీ ద్వారా నేను ఇవాళ 900 మంది మా సింగిల్ విండో అధ్యక్షులకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాను. ఇలా వ్యవసాయ రంగం ఏదైతే ఉన్నదో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. ముఖ్యంగా పంట ఇవాళ నెల రోజుల నుంచి రోడ్లపైన పంట దిగుబడి వచ్చి ఉన్నది. కొనుగోళ్లు సరిగ్గా జరుగుతలేవు, గన్నీలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయటానికి మనకు పదవి ఉన్నా లేకున్నా సంఘ సభ్యుల సౌకర్యార్థం మనం దేనికోసం అయితే ఇంతకుముందు మనం ఎన్నుకున్నారో ఆ పనిలో మీరందరూ కూడా నిమగ్నం కావాలనే మాట కూడా చెప్తా ఉన్నాను నేను. మనము అధికారంలో ఉన్నామా కుర్చీలో కూర్చున్నామా ముఖ్యం కాదు, మన సభ్యులకు ఏ రకమైన సేవలు మనం అందించాలి అనేది మన ఫస్ట్ పాయింట్. కాబట్టి సంఘ సభ్యుల అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇవన్నిటిని కూడా మనం తొలగించే విషయంలో పక్కన నిలబడి పనిచేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇందులో రాజకీయం జోక్యం లేకుండా సంఘాలు స్వయం ప్రతిపత్తి గల సంఘాలు కాబట్టి ఇవాళ ఇంకో మాట చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. నేను 2005లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆనాటి దివంగత ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారు, భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ సంఘాలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రభుత్వాల ప్రమేయం లేకుండా గవర్నమెంట్ అధికారులు, అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లు వ్యవహారం నడిపేవారు, వాళ్ళని తొలగించి ప్రొఫెషనల్ బ్యాంకర్స్ని నియామకం చేసిన మొట్టమొదటి నాయకుడు ఇండియాలోనే రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను, ఆ మహానాయకుడు ఏదైతే ఆలోచన చేసి వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి సపోర్ట్ చేశాడు, ఆనాడు 22 జిల్లా బ్యాంకులు అంటే ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ కుంటుబడిపోయి మూతబడే పరిస్థితిలో, అంతకు పూర్వం ప్రభుత్వం ఏదైతే 9 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో సహకారం నిర్వీర్యం అయిపోయి మూలకు పడే తరుణంలో 218 కోట్ల మూలధనం ఇచ్చి వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోయడానికి రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతోనే సపోర్ట్ చేశారు. దాన్ని కేసీఆర్ గారు ఇంకో అడుగు ముందుకు పోయి దాన్ని మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి 10 సంవత్సరాలు వ్యవస్థ బలోపేతం కావడానికి మీ వంతు ప్రయత్నం ఉండాలి, మీరే స్వయం పాలన చేసుకొని బాగా నడపండి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇంత దిగ్విజయంగా గత 20 సంవత్సరాల అందరి కృషి వల్ల, సభ్యుల కృషి వల్ల, పాలక వర్గాల కృషి వల్ల, ఆనాటి ప్రభుత్వాల కృషి వల్ల ఇవాళ దేశంలోనే ఇవాళ ఒక దిక్సూచిగా తయారైన విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించి ఆ రకమైన స్వేచ్ఛ ఇచ్చి, ఆ రకమైన ప్రోత్సాహం ఇచ్చి తిరిగి మా పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది. కాబట్టి మనం ఫిబ్రవరి 14 నాటికి అయితే ఎన్నికలన్నా పెట్టండి, లేకుంటే యథావిధిగా ఉన్న పాలక వర్గాన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పాలక వర్గాలను నడిపించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అనుభవజ్ఞులు, మంచి మంత్రి, అన్ని తెలిసిన మంత్రి, వ్యవసాయం గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి. వారు దీని గురించి ఆలోచన చేసి సంఘాలను పునరుద్ధరించే దిశగా, సంఘాలు బాగుపడి ఇంకా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి తోడ్పడే విధంగా గౌరవ మంత్రివర్యులు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులందరికీ కూడా
నేను మళ్ళొక్కసారి విన్నపం చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది, కానీ మనం సంఘ సభ్యులుగా పాలక వర్గాలుగా మనకు ఇచ్చిన బాధ్యతను విస్మరించకుండా ఇవాళ రైతాంగం పట్ల మనం పక్కన నిలబడి వాళ్ళ అవసరాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ముఖ్యంగా కొనుగోలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆ నెల సమయం గడిచిపోయింది, ఇంకో 20 రోజులైతే మళ్ళీ రోహిణి పూనుకుంటుంది, రోహిణి వర్షాకాలం వస్తుంది. కాబట్టి 20 రోజుల్లో ఈ వడ్లన్నీ కూడా కల్లాల నుండి తరలించి మిల్లులకు పోయి ఆ రైతాంగానికి ఉపశమనం కల్పించే దాంట్లో మనవంతు పాత్ర ఉండాలని సంఘ అధ్యక్షులందరికీ కూడా నేను కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వాన్ని నేను విన్నపం చేస్తా ఉన్నాను. మా అందరి తరఫున సహకార సంఘాలకు ఏదైతే స్వేచ్ఛ ఉండాలో, ఏదైతే స్వయం ప్రతిపత్తి గల సంఘాలు వారి ఆలోచన మేరకు వాళ్ళు ఏదైతే నడుచుకుంటూ ఉంటారో ఆ దిశగా ప్రయాణం చేసేటానికి మీరు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ ఇంత సమయం ఇచ్చి మా మాట విన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఏమంటారు? అది మాకు తెలియదు. అంటే ఇవి నిన్నటి తీర్పు తర్వాత అంటే ఇంకో మాట కూడా జరిగింది. 27 నాడు ఈ తీర్పు రాకముందు ప్రభుత్వం ఆ జీవోను విత్డ్రా కూడా చేసుకుంది. వాస్తవంగా ఒకరోజు ముందు నిన్న హియరింగ్ ఉండింది, అంతకుముందు రోజు ఈ జీవోను కూడా విత్డ్రా చేసుకున్నది. ఏదైతే పాలనా అధికారులు ఉన్నారో వాళ్ళ నియామకాన్ని తీసేస్తూ ఏదైతే జీవో ఇవ్వడం జరిగిందో దాన్ని విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. సంతోషం. చట్టం మార్పు కావాలంటే మళ్ళీ ఆర్డినెన్స్ అన్నది తీసుకోవాలి, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చేయాలి. ఏమన్నా అటువంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటే చేయాలి. కానీ నా మనవల్ల ఒకటే, సహకార వ్యవస్థ ఇవాళ 21వ శతాబ్దంలో కూడా ఇది స్టిల్ రెలవెంట్ ఇన్ టుడేస్ వరల్డ్ ఆల్సో అనటానికి నిదర్శనం 2025 సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. అంతకుముందు 2012. ఈ సంవత్సరం ఇంకో అడుగు ముందుకు పోయి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని నిర్వహించుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఒక నిర్ణయమే తీసుకున్నది. కాబట్టి దీనికి ఇది ఉద్యమం, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక డిపార్ట్మెంటో ఏదో కాదు, నిరంతరం నడిచే ఉద్యమం. ఈ ఉద్యమంకు ఎంత ప్రాధాన్యత ఉన్నది, దీనికి శక్తి ఏంది అని గ్రహించి ఒకటే చెప్తా ఉన్నాను. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. బీజేపీ, నేను అభినందిస్తా ఉన్నాను, నేను బీజేపీ పార్టీకి చెందినోని కాదు, కానీ బీజేపీని ముఖ్యంగా ఇవాళ అమిత్ షాని నేను అభినందిస్తా ఉన్నాను. దీని ప్రాధాన్యత గురించి, దీనివల్ల రైతాంగానికి గ్రామీణంలో దీని ద్వారా జరిగే సేవలు ఏ రకంగా సేవలు అందుతాయని గ్రహించింది. కాబట్టి ఒక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చి ఆ మంత్రిత్వ శాఖ తేవడమే కాదు, ఆయనే ఇలా మైటీ పవర్ఫుల్ ఇండియా నంబర్ 2 మ్యాన్ ఆయనే దీనికి మంత్రి కావడం అంటే దీనికి ఎంత శక్తి ఉన్నదని వాళ్ళు గ్రహించింది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎనీథింగ్ ఇంకేమన్నా అడుగుతారా? మాకేం నష్టం లేదండి. నామినేట్ ఎందుకు చేయాలి? ఇది ప్రభుత్వానికి ఏమీ అవసరం. ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ చేయాలి. ప్రభుత్వానికి వ్యవహారం గాడి తప్పుతుందా, బాగా నడుస్తుందా చూడాలి తప్ప వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు నేను నా వెంట నడిచే వాడిని తీసుకొచ్చి సంఘం అధ్యక్షునికి చేయడము, సంఘం సభ్యుగా ఉన్నాడో లేడో అటువంటి వాడిని తీసుకొచ్చి నామినేట్ చేయడం సరికాదు. కానివ్వండి, ఎవరైనా కానీ ఎన్నికలు పెట్టండి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంకు అనుకూలంగా గెలిస్తే గెలవని, ఎవరైనా గెలవని. కానీ 5 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ప్రతి 5 సంవత్సరాలు ఎన్నికలు జరపాలి, ఈ స్వేచ్ఛ ఉండాలి అన్నాడు. వైద్యనాథన్ కమిటీ ఒకటైతే కేంద్ర ప్రభుత్వం, అది కూడా కాంగ్రెస్ పార్టీ నియామకం చేసిన కమిటీ. అది వైద్యనాథన్ ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి సంతకం చేసిండ్రు.
ఇది బాగుంటుంది, దీన్ని వదిలేస్తే రైతాంగానికి మంచి సేవలు అందుతాయి, ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నిక అనేది బికాజ్ ఎక్కడైనా ఇప్పుడు మీరు చూస్తున్నాం ప్రభుత్వం ఎమ్మెల్యేలు 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకుంటారు, మిగతా వ్యవస్థ కూడా 5 ఏళ్ళకు ఒకసారి దీనికి మళ్ళీ నామినేటెడ్ దీన్ని కూడా ఎన్నుకోండి, సభ్యులు ఉన్నారు, ఆ సభ్యుల్లో నుండి కొత్తదనం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త పాలక వర్గం వస్తే కొత్త ఒక ఒరవడి సృష్టించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తున్నది బ్రదర్. ఇంతకుముందు చెప్పినట్టు 63,000 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నది సహకార సంఘాల ద్వారా. జిల్లా బ్యాంకులు ఒక 30,000 కోట్లు, రాష్ట్ర సహకార బ్యాంకు ఒక 32,000 కోట్లు, ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకారాల సంఘ వాటా 9,000 కోట్ల వ్యాపారం మామూలు కాదు. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను ప్రభుత్వం డబ్బులే కట్టే ఎట్లా నడుస్తుందంటే జిల్లా బ్యాంకుల దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల దగ్గర ఇంకొక 12-13,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రజల పైసలతో ప్రజల సొమ్ముతో నడుపుతూ ఉన్నాం. ప్రభుత్వం ఏమి ఇవ్వదు. పంట రుణం రీఫైనాన్స్ అదొక్కటి మాత్రమే జిల్లా బ్యాంకు ద్వారా రైతుకు వస్తుంది. మిగిలిన వ్యవహారం అంతా వనరులు మేమే సమకూర్చుకోవాలి, మేమే నడుపుకోవాలి. సంఘాలు భయపడుతుందని నేను అన్నను, వాళ్ళ ఆలోచన ఏందో కానీ పెట్టాలి అనేది మా ఆలోచన, పెడితే బాగుంటుంది అనేది మా ఆలోచన. అందరు ఉంటారు, నేను అందరికీ చెప్తాను. నేను అందుకనే ఇక్కడ ఇవాళ ప్రెస్ క్లబ్లో కూర్చోవడం మాట్లాడడానికి ఇక్కడ వచ్చి కూర్చున్నది ఏంటంటే సహకారంలో రాజకీయం లేదండి. నేను ఇంతకుముందు చెప్పిన నేను 21 సంవత్సరాలు కరీంనగర్ జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా ఉన్నానంటే నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 21 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షునిగా ఉన్నాడంటే ఆడ అందరూ అన్ని పార్టీల వాళ్ళు నాకు సహకరించబట్టుకేనే నేను ఈ స్థాయికి పోయినా. రాజకీయం చేయలే, ఇక్కడ అందరినీ ఒకేలాగా చూసినాం కాబట్టి వాళ్ళ మన్నన పొంది అన్ని సంవత్సరాలు సేవ చేయగలిగిన అక్కడ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక్క నిమిషం మా సోదరులు అశోక్ గారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వరి ధాన్యం కొనుగోలు సీజన్ నడుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సింగిల్ విండో చైర్మన్లందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మన సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా ఆ సెంటర్లను సందర్శించి త్వరితగతిన ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు వెంటనే తరలించే కార్యక్రమము మీరు పూనుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎండలు బాగున్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే నిన్నటి వరకు ప్రభుత్వము ఆన్లైన్లో లారీలను బుకింగ్ అనేటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు లారీ ఒక రైస్ మిల్కు పోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ ఆన్లైన్లో ఏ రైస్ మిల్ వస్తుందో తెలియదు, ఎక్కడికి వస్తుందో తెలియదు ఆ లారీ పంపించాలంటే. కాబట్టి ఈరోజే కొద్దిగా చేంజ్ చేసినని తెలిసింది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, గతంలో ఎలాగైతే రైస్ మిల్ అలాట్మెంట్ చేశారో, ఏ సొసైటీకి అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లు ఆ సొసైటీ ద్వారా ఆ రైస్ మిల్లకే ధాన్యాన్ని పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ద్వారా రైతులు ఇబ్బంది పడతారు. ఈ లారీ ఏ రైస్ మిల్కు అని తెలియదు, అక్కడ వాడు ఎంత తరుగు తీస్తాడో తెలియదు రైస్ మిల్ల, రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, ఇమీడియట్లీగా మీరు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మొక్కజొన్న కూడా ఈరోజు మొక్కలు కూడా చాలా వచ్చేస్తున్నాయి. ఆ మొక్కలు కూడా అవన్నిటికి కూడా మొక్కజొన్నలను కూడా త్వరితగతిన తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ధాన్యాన్ని మనము రైస్ మిల్లకు తరలించాలంటే ట్రాన్స్పోర్ట్ అవసరం. ఆ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్తో ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ను కూడా ఎక్కువ లారీలు అలాట్ చేయాలని చెప్పి నేను సంబంధిత కలెక్టర్ల గారిని నేను కోరుతున్నాను. ప్రతి పిఎస్సిఎస్కు ఒక సెంటర్కు మీరు లారీలు అలాట్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్
బాగుంటుందని నేను తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను మేము సింగిల్ విండో చైర్మన్ల పక్షాన రాష్ట్రం పక్షాన అందరి గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక మున్ముందు రోజుల్లో కూడా మేము ఆ సింగిల్ విండో చైర్మన్లందరూ రైతుల పక్షాన ఉండి రైతు పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉండి మేము రైతులకు సేవ చేసేందుకే ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి అండ్ పాండు యాదవ్, రాజేందర్ రెడ్డి వీళ్ళు కూడా సింగిల్ విండో చైర్మన్, వీళ్ళు కూడా వాళ్ళు కూడా పేర్లు నోట్ చేసుకోవచ్చు.